విస్తరి మనదే, వడ్డించేవాడు మనోడే, వడ్డించే వంటకం కూడా మనదే అయితే ఇక ఆపేదెవరు చెప్పండి. జగ్గైపేటలోని అధికార పార్టీ ముఖ్య నేత తెలివి ఏ రేంజ్లో ఉందంటే, బింబిసార సినిమాలో అద్దంలోంచి దూకితే జనరేషన్ మారిపోయినట్లు తన ల్యాండ్ని జస్ట్ అలా గవర్నమెంట్లోంచి తిప్పి మళ్ళీ తన దగ్గరకే తీసుకొచ్చి కోట్లు కొట్టేయడానికి స్కెచ్ వేసేశాడు. అంతా తెలిస్తే ఆయన తెలివిని మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేరు. అసలు కథ ఏంటో చూడండి. ఈ ల్యాండ్ చూసారా, ఇదే మన కథలో అసలు సిసల క్యారెక్టర్. ఇది ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మంగోలు గ్రామంలో ఉంది. ఇది మొత్తం 70 ఎకరాలు, మార్కెట్ విలువ 20 లక్షలు ఉంటుంది. ఇది మన అధికార పార్టీ ముఖ్య నేతదే. ఆయన ప్లాన్ ఏంటో తెలుసా? ఇదే ల్యాండ్ ను ప్రభుత్వం చేత కొనిపిస్తాడు. ఎలా అంటే, ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెడతామని ముందు ప్రకటిస్తారు. ఆ పార్క్ కోసమే ఈ ల్యాండ్ కొంటున్నామంటారు. అయితే ఆ ల్యాండ్ ఎకరానికి 20 లక్షల చొప్పున 14 కోట్ల కొంటే ఓకే, కానీ అదే ల్యాండ్ 70 లక్షల చొప్పున 49 కోట్ల కొంటే మనోడి ఐడియా అదిరింది కదా. ఒకే దెబ్బకు 35 కోట్ల లాభం. అంతట్లో ఆగట్లేదు సారువారు. లాభం ఇంకా ఉంది. ప్లాన్ లో పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2లో ఏంటంటే, ఇండస్ట్రియల్ పార్క్ నుంచి ఎకరం, అరెకరం అలా లేఅవుట్లా వేసి ఒక్క కంపెనీకి ఇస్తారు. ఒక 150 కంపెనీలకు అంటగడతారు. ఇండస్ట్రియల్ పార్క్ కాబట్టి రేట్లు పెంచేస్తారు. అదీ కాకుండా అటు నుంచి వచ్చే వాళ్ళలో మనోడు మనుషులుంటారు. తన మనుషుల్నే కంపెనీల పేర్లతో తీసుకొచ్చి వాళ్ళ కేటాయింపులు చేయిస్తాడు. చివరకు మళ్ళీ పేర్లు ఏవైనా ల్యాండ్ మొత్తం మనోడు చేతిలోనే ఉంటుంది. అప్పుడు మిగిలిపోయిన 14 కోట్లు కూడా వచ్చేసినట్లే. అంటే మొత్తం 49 కోట్లు లాభమే. ఓవరాల్ గా సింపుల్ గా ఒక ఇండస్ట్రియల్ పార్క్ బోర్డు పెట్టి 49 కోట్లు దక్కించుకుంటున్నాడు. అది సంగతి. మరి అందులో ఎవరెవరికి ఎంత ఇస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. ఇలా చేస్తే ఇక ఎవరిని నమ్మాలి జనం? ఒకరిని మించి ఒకడు తెలివితేటలు చూపిస్తూ కోట్లు సంపాదించుకుంటూ ఉంటారు. జనం మాత్రం అలా చూస్తూ అలాగే మిగిలిపోతారు. ఊర్లకు బోర్డులు మిగులుతాయి, నేతలకు ల్యాండ్లు కోట్లు మిగులుతాయి.